యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అంటేనే ఒక మిలిటరీ సూపర్ పవర్. ఈ మిలిటరీ సూపర్ పవర్ అంతా గ్రేట్ ఆర్మాడా తన యొక్క అమ్ములు పోదులోని ద గ్రేటెస్ట్ వెపన్స్ని ఈరోజు ఇరాన్ పైన మోహరించింది. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా మిలిటరీ సూపర్మెసీకే ఒక పీకెస్ట్ స్టేజ్ అనమాట. ఒక ప్రతి పరాకాష్ఠలు అంటే ఒక వెపన్ ఉందండి. ఆ వెపన్ పేరే యుఎస్ఎస్ గెరార్డ్ ఆర్ ఫోర్డ్, ఏ న్యూక్లియర్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్. ఒక విమాన వాహక నౌక. ఇది న్యూక్లియర్ రియాక్టర్ల మీద ఆధారపడి పనిచేస్తుంది. దీన్ని లిమిటెడ్ ఎక్కడంటే ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్ళగలిగిద్ది. దీనిపైన 100 యుద్ధ విమానాలు ఉంటాయి. అందులో F-35, F-22 రాప్టరు, F-16, F-18 హార్నెట్, F-15 ఎలక్ట్రానిక్ వార్ఫేరు, ఇలాంటి ఎన్నో అధునాతనమైన యుద్ధ విమానాలు 100 దాకా ఉంటాయండి. దీన్ని ఏమంటారంటే యుఎస్ఎస్ గెరార్డ్ ఆర్ ఫోర్డ్ని ప్రపంచంలోనే అతిపెద్ద న్యూక్లియర్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ ఎవర్ బిల్ట్ బై హ్యూమన్ బీయింగ్. అంటే మానవ చరిత్రలోనే అంత అతిపెద్ద ఓడని ఎవ్వరూ నిర్మించలేదన్నమాట. అది యుఎస్ సూపర్మెసీకి, మిలిటరీ ఆధిపత్యానికి నిదర్శనమైన వెపన్ అనమాట. ఇలాంటి వెపన్ని అంటే యుఎస్ఎస్ గెరార్డ్ ఆర్ ఫోర్డ్ ఈరోజు పర్షియన్ గల్ఫ్లో ఇరాన్కి సమీపంలో మోహరించబడి ఉంది. ఇది ఎప్పుడైతే విరుచుకుపడుద్దో ఇరాన్ సర్వనాశం గల అతి శక్తివంతమైన వెపన్ అనమాట. మరి ఇప్పుడు ఈ గెరార్డ్ ఆర్ ఫోర్డ్నే టార్గెట్ చేస్తున్నాయి కొన్ని దేశాలు. ఇదే సర్ప్రైజింగ్ ఫ్యాక్ట్. అదేంటంటే చైనా తన యొక్క మిసైల్స్ని ఇరాన్కి ఇచ్చింది. రష్యా తన యొక్క మిసైల్స్ని ఇరాన్కి ఇచ్చింది. ఇరాన్ వెనకాల దొంగచాటుగా ఉండి, అంటే సికండి వెనకాల అర్జునుడు ఉన్నట్టు చైనా రష్యాలు ఉండి గెరార్డ్ ఆర్ ఫోర్డ్ని నాశనం చేయబోతున్నాయి. ఇది అతి పెద్ద యుద్ధంగా పరిణమించబోతుందన్నమాట. అందుకే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా గత ఒక్క నెలగా అక్కడ తటపటాయిస్తుంది. ఇరాన్ అటాక్ చేయడానికి ఇంకా యాంబివలెంట్గా యాటిట్యూడ్ అది మెయింటైన్ చేస్తుంది. ఎందుకంటే గెరార్డ్ ఆర్ ఫోర్డ్ యుఎస్ సూపర్మెసీకి, మిలిటరీ సూపర్మెసీకే పరాకాష్ట అయిన ఆయుధానికి ఏమాత్రం దెబ్బ తగిలినా అది ఇంకా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా సర్వనాశనమైనట్టేనండి. దానికి హ్యూమిలియేషను, ఘోరమైన అవమానం, ఇంకా యుఎస్ పతనం ప్రారంభమవుతుంది. అందుకే చైనా రష్యాలు ఎటువంటి వెపన్స్ ఎక్కుపెట్టినాయో తెలుసండి. దీన్ని ఏమంటారు? మూవింగ్ న్యూక్లియర్ సిటీ అంటారన్నమాట గెరార్డ్ ఆర్ ఫోర్డ్ని. 5,000 మంది నావికులు, క్రూ మెంబర్స్ ఉంటారు. న్యూక్లియర్ వెపన్స్ ఉంటాయి, 100 ఆటం బాంబ్స్ ఉంటాయి. అందులో న్యూక్లియర్ రియాక్టర్లు ఉంటాయి, 2 రియాక్టర్లు, ఎంతో ఏవియేషన్ ఫ్యూయల్ ఉంటుంది. 6 నెలల పాటు ఫుడ్ కూడా బయటికి వెళ్ళి తీసుకోవాల్సిన అవసరం లేదు. అంతటి శక్తివంతమైన ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ మీద మిసైల్ వేయబోతున్నారు. ఏం మిసైల్ అంటే ఇప్పుడు యుఎస్ఎస్ ఎయిర్ క్రాఫ్ట్ గెరార్డ్ ఆర్ ఫోర్డ్ని ఆల్రెడీ రక్షించడానికి ఎయిజిస్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అని ఒకటి ఉంటుంది. అది ఒకేసారి 100 టార్గెట్లు డీల్ చేసి కూల్చేస్తారన్నమాట. దానికి 10 కిలోమీటర్ల అవతల యుఎస్ స్ట్రైక్ గ్రూప్ ఉంటుంది. దానికి రక్షణగా కొన్ని షిప్లు ఉంటాయి. దాన్ని అటాక్ చేయడం అసంభవం. మరి అలాంటి పెట్రోయిట్, అదేవిధంగా థర్డ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్లు, ఎయిజిస్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఉంటాయి. మరి దీన్ని కూడా ఛేదించి కొట్టగలిగే వెపన్స్ రష్యా దగ్గర, చైనా దగ్గర ఏమిచ్చింది అంటే ముందుగా చైనా, తర్వాత రష్యాకు వద్దాం. చైనా తన యొక్క YJ-20, రెండోది DF-17, DF-26A లాంటి హైపర్సోనిక్ యాంటీ షిప్ మిసైల్ని ఇరాన్కి ఇవ్వడం జరిగింది. ఎందుకంటే చైనా తన యొక్క కార్గో ఫైటర్స్ అక్కడ దించడం జరిగింది. పూర్తి రిపోర్ట్స్ ఉన్నాయి. అది అమెరికా పెంటగాన్ కూడా అదే సూచిస్తుంది. మరి YJ-20, ఈ DF-17, DF-26 ఏంటి అంటే ఇవి హైపర్సోనిక్ గ్లైడ్ వెహికల్స్. మ్యాక్ 10 రేంజ్తో వెళ్తే స్పీడ్ అనమాట. అంటే ధ్వని వేగం కంటే 10 రెట్లు అండి. అంటే 12,300 నుంచి 15,000 కిలోమీటర్స్ ఒక గంటకు పయనిస్తాయి. కాబట్టి ఇది ప్లాస్మాను కూడా ప్రొడ్యూస్ చేస్తాయి 3 స్థితులు దాటి అనమాట. అంటే మనకి గాలి, నీరు, ఘన అంటే దాటి 4వ స్థితి ప్లాస్మా. కాబట్టి రాడార్లు గుర్తించలేవు. ఈ యొక్క ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అని గెరార్డ్ ఆర్ ఫోర్డ్ని, విమానవాహక నౌకని రక్షించే రాడార్లు దాన్ని గుర్తించే లోపే అది వచ్చి ఢీకొంటుంది అనమాట. కాబట్టి చైనా ఇచ్చే ఈ మిసైల్ YJ-20, అదేవిధంగా DF-26, DF-17 అనేవి ఇరాన్ అమ్ముల పొదులో అమెరికా ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ నాశనం చేసే ఒక పొటెన్షియల్ వెపన్స్ అండి. ఇక రష్యా ఏంటంటే దీనికి ఇచ్చింది ఏంటంటే ఎయిర్ నుంచి ప్రయోగించే, అంటే ఇరాన్ దగ్గర ఉన్న యుద్ధ విమానాల నుంచి ప్రయోగించే కింజాల్ హైపర్సోనిక్ మిసైల్. దాన్ని ఉక్రెయిన్ మీద ఆల్రెడీ రష్యా వాడుతుంది. అవి వార్ ప్రోవెన్, బ్యాటిల్ ఫీల్డ్ ప్రోవెన్, అసలు అది ప్రూవ్ చేసుకుని ఉన్నాయన్నమాట. అంత శక్తివంతమైన వెపన్స్.
అక్కడ నాటో వెపన్స్ అడ్డగించలేకపోతున్నాయి. ఇంకా చైనా అంటే ఇంకా ప్రూవ్ చేయలేదు. ఈ కింజాల్ అంటే KH-32 లాంటి ఇప్పుడు ఎయిర్ టు సర్ఫేస్ అనేవి ఎట్టి పరిస్థితుల్లో అది కూడా 10-15 మ్యాక్స్ స్పీడ్ తోటెళ్ళి ఎట్టి పరిస్థితుల్లో అమెరికా ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్ నాశనం చేయగలదు. అంటే ఇటు చైనా, ఇటు రష్యా తన కింజాలు, ఈ DF-17 లాంటి హైపర్సోనిక్ యాంటీ షిప్ మిసైల్‌తో గెరార్డ్ ఆర్ఫోర్డ్‌కి పూర్తిగా ముప్పుందని. ఒకవేళ అమెరికా గెరార్డ్ ఆర్ఫోర్డ్‌ని రక్షించుకోలేకపోతే, లేకపోతే అక్కడున్న యూఎస్ఎస్ అబ్రహం లింకన్ ఇంకొక ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్‌ని రక్షించుకోకపోతే, అమెరికా పతనం అనేది ఆ వెపన్ నాశనంతోనే అయిపోతుందండి. ఎందుకంటే అమెరికా దగ్గరున్న అమెరికా డిఫెన్స్ బడ్జెట్ ఎంతుంటదండి? $1 ట్రిలియన్. మిగిలిన టాప్ 10 కంట్రీస్‌తో పోల్చినా దాని ఎక్కువనమాట. అంతటి డిఫెన్స్ బడ్జెట్ కలిగి, అందులో అత్యున్నతమైన పరాకాష్ట ఆయుధాలకే పరాకాష్ట లాంటి గెరార్డ్ ఆర్ఫోర్డ్‌ని కొట్టేసినియి అంటే, కనీసం ఒక్క మిసైల్ వచ్చి తగిలినా ఇక అమెరికా అనేది అవమానం అన్నమాట. అమెరికాకి చాలా పెద్ద ప్రాబ్లమ్ అయిపోతుందది. కాబట్టి అమెరికా పతనం అయిపోతుంది. అమెరికా ఇంకొక అటాక్ చేయాలంటే భయపడుతుంది. అటు చైనా, తైవాన్ దగ్గర, అటు ఉక్రెయిన్ ఈ సమీపంలో ఇంకో యుద్ధానికి ఎళ్ళాలంటే భయపడుతుంది. అమెరికాలో ట్రంప్‌కి కూడా వ్యతిరేకత వచ్చేసింది. ఇక అమెరికా మేజర్ వార్స్‌లో పాల్గొనలేదు. కాబట్టి అమెరికా పతనం ఈ వెపన్‌తోనే నిర్ధారిస్తామని ఇటు చైనా, రష్యా ఫిక్స్డ్ అయిపోయి కూర్చున్నాయి. మరి ఇరాన్ మీద అమెరికా అటాక్ చేస్తే ఈ రష్యా, చైనాలు ఇరాన్ వెనకాల అర్జునుడి వెనకాల శిఖండిలా మాదిరి ఉండి మరి అమెరికాని ఎలా ఎదుర్కొంటాయో చూద్దాం. ఇప్పుడు అయితే పర్షియన్ గల్ఫ్ ఆఫ్ ఒమన్, నార్థర్న్ అరేబియన్ సీ దగ్గరున్న యుఎస్ఎస్ అబ్రహం లింకన్, యుఎస్ఎస్ గెరార్డ్ ఆర్ఫోర్డ్ విమాన వాహకాలకి మీదే టార్గెట్ పెట్టుంది ఇరాన్ అనేది ఇప్పుడు తెలుస్తుంది. అంటే ఇరాన్ అమెరికా యుద్ధం జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఎంత తీవ్రంగా ఉందో మనం ఊహించుకోవచ్చు ఆ యుద్ధం.